హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ తమిళ చూస్తారు కదా, ఈ పుష్ప డే అనమాట. అంటే పుష్ప ప్రీమియర్స్కి వెళ్ళాం. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎక్కడ చూసినా పుష్ప పుష్ప పుష్ప, ఎక్కడ హైట్ తగ్గట్లేదు అనమాట ఆ మూవీకి. సో నేను దినేష్ కొంతమంది ఫ్రెండ్స్ ప్రీమియర్స్కి వెళ్ళాం. సంజయ్లో చూసాం, కానీ సంజయ్లో దొరక్క సుదర్శన్లోకి వెళ్ళాం అనమాట. కానీ సంజయ్లో బాగా చేశారు సెలబ్రేషన్స్. అక్కడ ఎలా అయింది సెలబ్రేషన్స్, అసలు మూవీ టాక్ ఏంటి, నా గొంతు విన్నాకే చాలామంది అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా ఇది ముందే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదనమాట. చాలా హడావిడిగా స్టార్ట్ అయ్యాం. నేను తినే స్టార్ట్ అయ్యాను అనమాట, చాలా హడావిడిగా. సో అప్పుడు కుదరలేదు. అందుకని ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు షూట్ చేస్తున్నాను అయిపోయిన తర్వాత. అందుకంటే ముందు రివ్యూ కంటే ముందు అసలు అక్కడ సంజయ్లో సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో అయినాయో, అసలు ఎలా అయినాయో చూసేయండి ఇక్కడ వీడియోలో. సో హ్యావ్ ఎ లుక్. ఆగా A few moments later.
ఫైర్ కదా తెలుసు. వైల్డ్ ఫైర్. లెవెల్ తీసుకెళ్ళాడు అన్న. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. అంత రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, వర్తేనా మరి? ఫ్యాన్స్ ఎలివేషన్స్ అయితే సెకండ్ హాఫ్ 10 మినిట్స్ ఉంటుంది. సో చూస్తారు కదా సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో అయినాయో. కానీ అన్ఫార్చునేట్లీ చాలా న్యూస్ విన్నాం అనమాట. అండ్ ఎస్ అలా జరిగినాయి, కానీ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఈ మెయిన్ థియేటర్స్లో. కానీ ఆ క్రౌడ్ ఏంటి భయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్రౌడ్ మెయిన్గా అల్లు అర్జున్ వస్తున్నాడు కదా, అందుకని చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. మెయిన్గా ఆ మూవీ గురించి వస్తే ఏం తీశారు సార్ సుకుమార్ సార్. నిజం చెప్తున్నాను, మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంతనే పెట్టుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అయితే దాటేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బీజిఎం కానీ మెయిన్గా ఆ ఇంటర్వెల్ కాకుండా నెక్స్ట్ క్లైమాక్స్ దాని దాని 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. జాతర సీక్వెన్స్ అయితే జాతర సీక్వెన్స్ కరెక్ట్గా 20 మినిట్స్ ఉంటుంది. ఫుల్ తాండవం ఆడేసాడు అల్లు అర్జున్ అయితే. దీంతో ఇంకో నేషనల్ అవార్డు పక్క, అది ఏమాత్రం డౌట్ లేదు. ఫుల్ వన్ మ్యాన్ షో చేస్తాడు. అలా కాకుండా రష్మిక ఒక సీక్వెన్స్లో అయితే రష్మిక ఫుల్ యాక్టింగ్ తీసింది. ఏం చెప్పలేం అనమాట, చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా సినిమాకి వెళ్ళిపోండి అర్జెంటుగా. ఒకటే చెప్తున్నాను, అర్జెంట్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళిపోండి. టికెట్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, కానీ ఆ టికెట్ ప్రైస్ మాత్రం వర్త్ అనిపిస్తుంది. మొత్తం నైట్ 9:30 1:30కి అయింది షో. మొత్తం అల్లరి చేస్తారు, మొత్తం గోలుగా ఉంది థియేటర్లో. మొత్తం రచ్చ మామూలుగా లేదు. చూసారు కదా రచ్చ ఏ రేంజ్లో జరిగిందో. సో ఏమాత్రం లేట్ చేయకుండా థియేటర్లో వెళ్ళి సినిమాని బాగా ఎక్స్పీరియన్స్ చేయండి. సో అది గైస్ లాస్ట్గా లాస్ట్గా చెప్పేది ఏంటంటే, సినిమాకి వెళ్ళండి. సినిమా చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్, డిఎస్పి ఫాద్ ఫసీల్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోండి, బుక్ చేసుకోండి టికెట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. చాలా వీడియోస్ ప్లాన్ చేశాను, కానీ కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ వల్ల సాఫ్ట్వేర్ హ్యాండ్ ఇచ్చింది. ఏం పర్లేదు, మంత్లీ ఒక వీడియో అయినా రిలీజ్ చేయని చూస్తాను. సో కీప్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తనుష్ టాక్స్. Until then, see you next video.